ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకు నా ప్రేమ వందనములు. దేవుని యొక్క మహా గొప్ప కృపయే ఈరోజు ఈ మాటలు మీరు వినబోతున్నారు. దేవుని యొక్క గొప్ప కృపయే ఆయన మాటలు మరలా నేను మీ ఎద్దకు తీస్తున్నాను. ఇవి సాధారణమైన మాటలు కాదు, ప్రవచన వాక్కులు ఇవి. ఆమేన్. ప్రతి వచనము వెనుక ఒక జీవితము ఉంది, ఒక శక్తి ఉంది, ఒక కృప ఉంది. ఈ దినమునకు సంబంధించిన కృపకై మనం దేవుని వైపు చూద్దాం. ప్రభు బిడ్డలారా, ఒకవేళ మీరు ఈ మాటలు, ఈ క్లుప్త సందేశము, ఈ షార్ట్ మెసేజ్ ఈ దినమందు ఎన్ని గంటలకు మీరు వింటున్నారో నాకు తెలియదు. కానీ జీసస్ మీట్స్ మినిస్ట్రీస్లో ఉదయం 5:30 ప్రసారం అవుతుంది. సాధ్యమైనంత మట్టుకు ఉదయమే మీరు ఈ మాట వినడం చాలా మంచిది. ఆయా దినమునకు ఆ దినమునకు సంబంధించిన దేవుని నడిపింపు మీరు అర్థం చేసుకుని నడుచుటకు ఇది మీకు మిక్కిలి సహాయముగా ఉంటుంది అనుటలో ఏమాత్రం సందేహము లేదు. సరేనా? వాక్యములోనికి వెళ్దామా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:18 ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను జ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రార్థించుడి. సాధారణంగా మనం తమిళంలో ప్రార్థిస్తున్నాం. ఇంకొక వైపు హిందీ భాష మాట్లాడేటువంటి మాతృభాష, హిందీ మాతృభాష కొంతమందికి ఉన్నట్లయితే వారు హిందీలో ప్రార్థిస్తారు. గుజరాతీ ప్రజలు గుజరాత్లో, కన్నడ ప్రజలు కన్నడ భాషలో. మనకందరికీ తెలుసు ఈ విషయాలు. అయితే వీటన్నిటినీ అధిగమించి ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీ సంఘ సభ్యులను చూసి చెప్పుచున్నాడు, మీ ప్రార్థన జీవితములో ఇంకా ఒక శక్తివంతముగా మీరు ప్రార్థించాలి. ఆత్మ వలన, ఆత్మలో మీరు నింపబడి, ఆత్మ వశులై, ఆత్మ ప్రేరేపణతో, పరిశుద్ధాత్మని ప్రేరేపణతో ప్రార్థించడం. సాధారణంగా ఈరోజు ఉదయం ప్రభువా మీ సన్నిధి నా తోడుగా ఉంచండి, అన్నిటినీ బాధ్యత తీసుకోనండి, ఈ కార్యములో జయం ఇవ్వండి, ఇలాగూ ప్రార్థిస్తున్నాం. ఇది ఒక విధమైన ప్రార్థన. వీటన్నిటినీ అధిగమించి ఆత్మ వశులమై మనము ప్రార్థించేటప్పుడు పరిశుద్ధాత్ముడే ప్రార్థన విన్నపములను ఇచ్చి ఆత్మ ద్వారా మీరు అన్య భాష మాట్లాడి ప్రార్థించేటువంటి ప్రార్థనే ఆత్మ వలన ప్రార్థన. అప్పుడే ఆత్మ మండలములో మీకు విరోధముగా వచ్చుచున్న అంధకార క్రియలను మీరు కనిపెట్టి ప్రార్థించగలరు. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ దినాలలో దేవుడు కృపగా మీకిచ్చేటువంటి ఈ సత్యమును బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. దేని గురించి చింతించకండి. అన్నిటికీ ఒక పరిష్కారం ఉంది, అన్నిటికీ ఒక ముగింపు ఉంది. మీరు ఇరుకు పరిస్థితులను చూసి ప్రభు ఊరుకుంటారనుకుంటున్నారా? లేదు. అలాగైతే ఎందుకు మౌనముగా ఉంటున్నాడంటే ఇంకా మీ విశ్వాసము బలపడుటకు, మీ విశ్వాసమును కట్టి లేపుటకు. కనుక సోలిపోకుండా యేసు నామములో ఇప్పుడు మీరు నాతో కలిసి ప్రార్థించబోతున్నారు. సరేనా? ప్రార్థించదామా? నాతో కలిసి చేతులు పైకెత్తి, మంచి తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయుచు ఆత్మలో నింపబడి ప్రార్థించుడి అను ఈ మాటను ఈరోజు మీ బిడ్డలకు నేరుగా వచ్చింది గనుక మీ బిడ్డలు ఆత్మవశులై, ఆత్మపూర్ణులై ప్రార్థించాలయ్యా. నూతన తైల అభిషేకముతో నింపబడాలి. ఏది వచ్చినా, ఏది జరిగినా నా ప్రభు, నా విమోచకుడు సజీవుడు, మీరు చూస్తారు అనే నమ్మకములోనికి మీ బిడ్డలను నడిపించండి. మారని దివ్య ప్రసన్నత ఇంటిలో ఉన్నటువంటి భార్య, భర్తలు, పిల్లలు, తల్లిదండ్రులు అందరినీ ఆవరించాలి. సమాధాన ప్రభు ఈ దినమంతా ఆశ్చర్యముగా నడిపించబోతున్నారే, అందుకై కోట్ల స్తోత్రములు. కృప మాత్రం భరించాలి. యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. హిందీలో ఈ మాటలు బాగా చక్కగా విన్నారు. ప్రభువుకి స్తోత్రం. మీరు దయచేసి మీ స్నేహితులకు ఇంకా అధికముగా షేర్ చేయుటకు మీరు ప్రయత్నించి జీసస్ మీట్స్తో కలిసి పని చేయుటకు
ఉత్తర భారతదేశంలో ఉన్న వాళ్ళను ఆహ్వానిస్తున్నాను. మీ ఉద్దేశములను కమెంట్ సెక్షన్లో మీరు పెట్టాలని, మీ సొంత భాషలో మీరు కమెంట్ సెక్షన్లో మీరు ముద్రించండి. సరేనా? తమిళ్లో చక్కగా వర్తమానం విన్నవారు, తెలుగులో విన్నటువంటి వారు మీ బంధువులకు పంపండి. గాడ్ బ్లెస్ యూ. మరలా కలుసుకుందాం. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841425286 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.